అమ్మమ్మ ఇవాళ ఏం చేద్దాం మనం? ఇవాళ మా చిన్నతనంలో వచ్చేసి వంకాయ కూర చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్వాతిని. ఇవాళ నేను అమ్మమ్మతో కలిసి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా వాళ్ళ టైంలో చేసిన వంకాయ కూర మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం వంకాయలు ఫస్ట్ ఇలా సన్నగా కట్ చేసేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ నేను దీంట్లో ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు నేను కూర కోసము 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు యాడ్ చేస్తున్నాను. ఒక స్పూన్ ఏమో జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అండ్ నేను ఒక 3 to 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ ధనియాలు జీలకర్ర వేయించేసుకున్నాం కదా, అది అయిపోయాక ఇప్పుడు నేను పోపు వేసుకుంటున్నాను. పోపు కోసం ఫస్ట్ నేను శనగపప్పు యాడ్ చేసుకుని శనగపప్పును వేయించేసుకుంటున్నాను. నెక్స్ట్ మినప్పప్పు యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 1 స్పూను ఆవాలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పోపు అంతా వేగిపోయాక మనం ముందుగా వాష్ చేసుకుని వంకాయలు ఉన్నాయి కదా, అవి పోపులోకి యాడ్ చేసేసుకుని కొంచెం ఉప్పు అండ్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 10 minutes మనము వంకాయల్ని మగ్గిచ్చేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఉన్నాయి కదా, దాంట్లో మనం ఏం చేయాలంటే ఎండుమిర్చి గ్రైండ్ చేయకూడదు, ఓన్లీ ధనియాలు అండ్ జీలకర్ర గ్రైండ్ చేయాలి. ఎండుమిర్చి పక్కన పెట్టేసి ధనియాలు అండ్ జీలకర్ర మాత్రమే గ్రైండ్ చేయాలి. కొబ్బరి కూడా యాడ్ చేస్తారు, బట్ నేను కొబ్బరి యాడ్ చేయట్లేదు, ఓన్లీ ధనియాలు అండ్ జీలకర్ర గ్రైండ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో నేను ఒక స్పూన్ పచ్చికారం కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకో 2 స్పూన్స్ ఏమో శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ఉంది కదా, అది ఒకసారి నలిపేసి ఆ పౌడర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ పౌడర్ని నలిపేసిన ఎండుమిర్చిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాము. కూర ఉడికిపోతే మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూరలోకి యాడ్ చేసేసుకుందాము. కూరలోకి యాడ్ చేసుకుని ఒక 2 minutes ఆయిల్ బయటికి వచ్చే వరకు ఒక 2 minutes మనము కూర కలిపేసుకుందాము. ఆయిల్ బయటకు వచ్చేస్తే కూర రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా వంకాయ కూర రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. Please like, share and subscribe to my channel. Thanks for watching. Take care.